హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వినాయక చవితి వచ్చేసింది కదండి. వెలక్కాయలు అయితే వచ్చేసాయి. ఇదైతే గుంటూరుకి వచ్చాను ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి. అక్కడైతే వెలక్కాయలు చూశాను, ఇంకా చూడంగానే ఆగకుండా కొనేసాను. ఇప్పుడు చిన్నప్పుడు తిన్నానండి, మళ్ళీ ఇప్పుడు ఈ సైజులో అయితే నాకు వెలక్కాయలు దొరికాయి. ముందుగా వెలక్కాయని, పండిన వెలక్కాయని ఇలా చితక్కొట్టుకొని అన్ని వైపుల నుంచి పైన ఉన్న షెల్ అయితే సపరేట్ చేసుకోవాలి. మనం ఇలా సపరేట్ చేసుకున్న గుజ్జులో అయితే దానికి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, షెల్ సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో అయితే మనం ఈ గుజ్జుని మెదుపుకొని ఇప్పుడు అందులో చితకొట్టుకున్న బెల్లం అయితే వేసేసుకోవాలి. యాజ్ పర్ అవర్ టేస్ట్ బడ్స్ అండి. మన స్వీట్నెస్ ఎంత తినగలమో అంత బెల్లం అయితే వేసేసుకొని ఈ రెండు కూడా కలిసిపోయేంతగా మనం పేస్ట్లా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న పేస్ట్ని అయితే మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చా అండి. మీరు ఎప్పుడైనా వెలగపండుని ఇలా ఎంజాయ్ చేశారా? మీరు ఎలా తింటారో కామెంట్లో చెప్పండి.